ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకువెళ్తున్నారు. చాలా దేశాల్లో అయితే మహిళలు ప్రధానిగా గెలిచి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. అలాగే అంతరిక్షంలోకి వెళ్లి పరిశోధనలు చేస్తున్నారు. వీరందరినీ ఆదర్శంగా తీసుకున్నారో ఏమో తెలియదు కానీ ఆవిడ చేస్తున్న ప్రైవేట్ లెక్చరర్ ఉద్యోగం వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఏ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా గెలుస్తానని, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఆమె ప్రకటనతో ఇప్పటికే పోటీలో ఉన్న ప్రధాన పార్టీల్లో అలజడి మొదలైంది. ఆర్థిక బలం, బంధుగణం పుష్కలంగా ఆమె వెంట ఉండటంతో విజయావకాశాలు ఉన్న ఆమెను తమ పార్టీలోకి తీసుకుని పోటీ చేయించాలని ఇరు పార్టీల నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా మహిళ? లెట్స్ వాచ్ ది స్టోరీ. కడప జిల్లాలో ఉన్న బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో అక్కడ ఎస్సీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థులను బరిలో దించేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. బద్వేల్ నియోజకవర్గంలో దళిత, రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉండడంతో రెడ్డి సామాజిక వర్గం నేతలే అభ్యర్థిని ఎంపిక చేస్తారు. అయితే ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతికొప్పుల శ్రీలత తెరపైకి రావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కడప జిల్లా కాశీనాయన మండలం పిట్టికుంట గ్రామానికి చెందిన విజయవేముల శివారెడ్డి భార్య నేతికొప్పుల శ్రీలత కుటుంబం ఉద్యోగరీత్యా తిరుపతిలో ఉంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం, ఆర్థికంగా బలంగా ఉండటం వల్ల ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో బద్వేల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని టాక్. బద్వేల్ నియోజకవర్గంలోని కాశీనాయన, కలసపాడు, పోరుమామిల్ల, బీకోడూరు, అట్లూరు, బద్వేల్ మండలాల్లోని ప్రతి గ్రామంలో శ్రీలతకు బంధువులు ఎక్కువగా ఉన్నారు. అలాగే రాజకీయ నేపథ్యం కూడా ఉండడంతో వారిని ఆదర్శంగా తీసుకుని ఆమె రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. భర్త రెడ్డి సామాజిక వర్గం, ఆమె ఎస్సీ మాల సామాజిక వర్గంకు చెందిన వ్యక్తి కావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఇరువైపుల నుంచి బలమైన బంధువర్గం ఉండడం, రెడ్డి మాల సామాజిక వర్గాల ఓట్లు నియోజకవర్గ వ్యాప్తంగా అత్యధికంగా 90,000 ఓట్లు ఉండడంతో గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నారు. అయితే శ్రీలత ఏ పార్టీ నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయించుకోలేదట. రెండు ప్రధాన సామాజిక వర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన ఆమెకు వైసీపీ, టీడీపీ పార్టీల నుండి ఎవరు టికెట్ ఇచ్చినా పోటీ చేయడానికి శ్రీలత సిద్ధంగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమె తెరపైకి రావడంతో అటు జిల్లాలో బద్వేల్ నియోజకవర్గం రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రెండు 2024 ఎన్నికలను అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2 ఏళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధ గెలుపొందారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ నుంచి దాసరి సుధకే టికెట్ అని వైసీపీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేయలేదు. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ సైతం ఇప్పటివరకు తమ అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. దీంతో అవకాశం వస్తే ఏ పార్టీ నుంచైనా తనను బరిలోకి దింపితే తనకున్న ఆర్థిక, బంధుగణ అవకాశాలతో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి చరిత్ర సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఏ పార్టీ నుండి టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి అన్ని రంగాల్లో వెనుకబడిన బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేస్తానని తన బంధువులతో చెప్పుకొచ్చారట. ఎస్సీ నియోజకవర్గం అయినందువల్ల అభివృద్ధికి ఆమడు దూరంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని, నేటి యువతలో నిరుద్యోగ సమస్య జటిలంగా ఉందని, రైతాంగం సాగునీటి వనరులు సక్రమంగా లేనందున ఎదుర్కొంటున్న పలు సమస్యల పట్ల ఆమెకు సంపూర్ణ అవగాహన ఉందని, ఆమెకు అవకాశం వస్తే నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ఆమె ముందుకు సాగుతానని ఆశాభావం వ్యక్తం చేసిందని టాక్. అయితే ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఏ పార్టీ నుండి శ్రీలతకు అవకాశం ఇస్తారా, లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారో కొన్ని నెలల వరకు వెయిట్ చేయాల్సిందే.